హలో గాయస్, జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ నీళ్ళు ఇట్లా మసిలిన తర్వాత పిండిలో వేడి నీళ్ళు వేసి కలపాలి. తర్వాత పెంక పెట్టేసిన పొయ్యి మీద మనం పిండి కలిపేలోపు పెంక ఏమో వేడవుతుంది. ఇప్పుడు నేను పిండి కలుపుతున్నాను. పిండి ఇలా కలుపుతున్నానండి. చూడండి, ఇలా మెత్తగా కలపాలండి. పిండిని ఇలా మెత్తగా కలపాలి. పిండిని కలిపిన తర్వాత ఇక దగ్గర చేసేయాలి. పిండి అంటే వేడి ఆవిరి పోకుండా ఇలా దగ్గరగా చేసేయాలి. పిండిని ఒక ముద్దలాగా పిండిని కొద్దిగా ఇలా కొద్దిగా పిసకాలి. పిసికిన తర్వాత మనకు ఎంత సైజు కావాలో అంత సైజు కొంచెం పిండి తీసుకొని ఉండలుగా చేసి రొట్టె చేయాలి. ఇలా చేయాలి. ఫస్ట్ చిన్నగా చేయాలి. చేసిన తర్వాత ఒక కవర్ మీద వేయాలి. కవర్ పెట్టేసి కొన్ని ఆయిల్ ఏమో ఇట్లా జీలకర్ర ఆ చేతుల మీద ఉన్న ఆయితోటి డబ్బా మీద ఇట్లా రుద్దేసి ఇలా చేయాలి. జొన్న రొట్టె ఇలా చేయాలి. ఈజీగా ఎంతో సింపుల్గా. పెంక మీద ఇట్లా వేసేసేయాలి. తర్వాత మళ్ళీ పిండి కలిపి మళ్ళీ అదే విధంగా మళ్ళీ జీలకర్ర వేయాలి. మళ్ళీ కొన్ని డబ్బా మీద వేసేసి ఇట్లా పెట్టేసి ఇట్లా చేయాలి. వేస్తున్నానండి పింక మీద. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. అంతేనండి. చెరువు వైపు 2 minutes కాల్చాలి. ఎంతో సింపుల్గా అండి జొన్న రొట్టె చేసే విధానము. సరేనా ఫ్రెండ్? చూడండి, మీకు తెలిసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. సరేనా? ఓకే.